అనంతపురం జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుట్టుముట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి బారికేడ్లను తోసుకుంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఎలాగైనా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ గా వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగరాలేదు. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పత్రిక కేసు పంపిస్తుంది. ప్రభుత్వమైనా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలిచ్చాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ప్రభుత్వము పెట్టట్లేదు. ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయము? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా? ఇది ఏ దేశంలో ఉన్నాం మనము? భారతదేశంలో ఉన్నామా లేదు కిర్గిస్థాన్ లో? ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మా ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. మేము మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా కట్ట కాలేంత వరకు నేను టీడీపీతోనే ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి మా నందమూరి తారక రామారావు. 2 రోజులు సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుబాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం. మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదలు చూడలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే, మేము తెలుగుదేశం పార్టీనే ఉన్నాము ఉంటున్నాము. ఒక కుటుంబం నారా ఫ్యామిలీ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా ఒకటే కుటుంబం. మేము పార్టీలో కీలకంగా ఉన్నాము, కీలకంగా కష్టపడుతున్నాము. ఎన్టీఆర్ దుర్భాషలాడినటువంటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెన్స్ అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక హీరోని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. అది ముఖ్యంగా స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీని విమర్శించేంత దమ్ము ధైర్యం ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా వచ్చింది? అభిమానులు మేము ఆయనకు ప్రాణం ఇస్తాం. మేము వ్యక్తిగతంగా దూషించినంత అవసరమేమి? మేమంతా ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఇప్పటికీ మీరు ఏ విధంగా విమర్శిస్తారు? 4 గోడల మధ్య మీరు ఏదో చెప్పేసినారు, చప్పట్లు కొట్టేసి. ఆయన తప్పేమున్నా మా అభిమానులు ముందు పెట్టండి. ఒకటే చెప్తాం మేము ఎవరికైనా కానీ, అది ఎమ్మెల్యే అయిపోయి సీఎం అయిపోయి ఆయన తప్పంటూ ఏమన్నా ఉంటే ఆయన ముందు పెట్టండి. మేము అభిమానులుగా మేము ఖండిస్తాం. ఆయన పని చేసుకుంటూ ఆయన పోతున్నప్పుడు ఎవరి వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కానీ ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఆయన పరంగా అభిమానం చెప్పాలి. అంతే మా డిమాండ్ ఏమంటే మేము చెప్తున్నాము. ఏం చెప్తున్నాము? 2 రోజులు టైం కూడా ఇచ్చినాము. మీరు ఏం మాట్లాడినారు ఏమో, మాకు అవన్నీ అనవసరం. అభిమానులు ముందు వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తే మా అభిమానులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు. లేదని మీరు నెగ్లెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా ఏం చేసినారు? గంటకు ముందు కూడా మీరు మెసేజ్ చేసినారు, మట్టి వినాయకులు పెట్టండి, ఇవి పెట్టండి. దానికి టైం ఉంది. ఇంతమంది అభిమానులు, వేల మంది అభిమానులు మీకు ఎంతమంది 2 రోజులు టైం ఇచ్చినారు. మీకు ఇంటికాడికి వస్తామని కూడా చెప్పినాము. ఇప్పుడు 1000 మంది వచ్చినారు. అర్థమైంది? ఇది ఇటుక ఆగదు. మీకు మేము ఇచ్చిన మర్యాద ఏమంటే 2 రోజులు టైం ఇచ్చినాము. అది ఎలా జరిగిందో మేము అడగట్లేదు. మాకు టైం ఇచ్చి మీరు బయట వచ్చి క్షమాపణ చెప్తే వదిలేస్తాం. లేదంటే ఇది ఇంతటితో వదిలేదు లేదు. రాజకీయ పతనం జరుగుతుంది. మేము టీడీపీ జెండా మోసిన వాళ్ళమే, మేము కాదనట్లేదు. మీరు ఎంత తొందరగా వచ్చి బయట క్షమాపణ చెప్తే అంత మంచిది. లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మీరు ఆగలేరు. ఇక అనంతపురం నగరంలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వైపు ఎవరూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే అనంతపురంలో జరుగుతున్న ధర్నాకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు పామిడి పట్టణ శివార్లో అడ్డుకున్నారు. అనంతపురం వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పడంతో పామిడి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేశారు. అయితే 48 గంటల గడువు ముగిసినా ఎమ్మెల్యే స్పందించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని ఉద్దేశంలో వాడు వచ్చారు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ మేము వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాం. ఎవరన్నా కొంచెం ఎక్కువగా అగ్రెస్ చేస్తే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది కూడా అదుపులో తీస్తాం. ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్గా జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. సుమారు ఇక్కడికైతే 100 మంది అవుట్స్కట్స్ కొంతమంది వచ్చారు సమాచారం ఉంది. ఎక్కడికక్కడ పికప్ చేస్తాం. అంటే వాళ్ళు ఆల్రెడీ పిలిపించారు కదా సార్. ఎవరు పర్మిషన్ లేదు కదండి. పిలిపించుకుంటే వాళ్ళు పిలిపించుకుంటే సరిపోతారా? పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ లేదు. కేవలం అనంతపురమే కాకుండా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు. టీడీపీలో తాము కూడా క్రియాశీలకంగా ఉన్నామని, కానీ నందమూరి ఫ్యామిలీని తిట్టే దమ్ము, ధైర్యం ఒక ఎమ్మెల్యేకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మేం ఓట్లు వేయకుండానే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఫ్యాన్స్ ని చెదరగొట్టారు. అయితే ఫ్యాన్స్ మాత్రం క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. Hey!
ఎమ్మెల్యే